గుర్తు అడిగినావు కదా మొన్న కత్తెర గుర్తు వచ్చింది నాది. చదువుకున్నాను, ఉన్నత విద్యావంతురాలు, చదివింది ఎక్కువే కాదు. కేవలం అవకాశం ఇవ్వని కొత్త వాళ్ళకు అవకాశం లేదు కొత్త వాళ్ళకు. రెండు ఇస్తారు తెలుసు కదా. కొత్తలకు అవకాశం ఇది చదువుకున్నానే. కేవలం సర్పంచ్ అభ్యర్థిగా ఓటేసి వారి నెంబర్ కావున సర్పంచ్ నీకు నచ్చినట్లు అవగాహన, నీకు ఆలోచన. రాజక్కపేట గ్రామ ప్రజలందరికీ, పుర ప్రముఖులకు, పెద్దలకు, మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. గ్రామ అభివృద్ధిలో ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించగలనని, అన్ని విధాలా మీకు అండగా ఉంటామని మాటిస్తున్నాము. ఊరి పెద్దలు, ప్రముఖులు అందరూ అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సర్పంచ్ అభ్యర్థిగా మమ్మల్ని నిలబెట్టినారు. సర్పంచ్ అభ్యర్థిగా 2వ నంబర్ బ్యాలెట్ పేపర్ పైన 2వ నంబర్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరు. భారీ మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. ముందుగా రాజక్కపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఎలక్షన్లో గ్రామ సర్పంచ్గా మా భార్య పోటీ చేస్తూ ఉన్నది. నేను స్వతహాగా ఎంటెక్ చదివినాను. హైదరాబాద్లో గత 20 సంవత్సరాల నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను దగ్గరుండి ఇక్కడ అబ్జర్వ్ చేశాను, చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో. సో నాకు ఒక విజన్ ఏంటంటే, ఒక గ్రామాన్ని ఒక డెవలప్మెంట్ తీసుకువెళ్దాం, ఒక సర్వీస్ చేద్దామని ఉద్దేశంతో రావడం జరుగుతుంది. మేము చాలా సెటిల్ అయి ఉన్నాం, ఫైనాన్షియల్ కూడా చాలా వెళ్ళి సెటిల్ అయినాము. కేవలం ఒక అభివృద్ధి కోసమే. మాకు చాలా కార్పొరేట్ తోటి చాలా టైప్స్, అంటే నాకు పరిచయాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళతోటి కొంచెం టైప్స్ అయ్యి అడాప్ట్ చేసుకుందాము, ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకొని. సో కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిద్దామని హెల్త్, మా తమ్ముడు హైదరాబాద్లో చాలా మంచి పెద్ద డాక్టర్, ఎంఏ న్యూరోఫిజిషియన్ చదివాడు, న్యూరోఫిజిషియన్గా పనిచేస్తుండు కేర్ హాస్పిటల్లో. వాళ్ళు కేర్ హాస్పిటల్లో చాలా ఫౌండేషన్స్, వాళ్ళకి ఎట్లా అంటే ప్రతి ఇయర్లీ ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో అదేవిధంగా ఆ విలేజ్లో మన విలేజ్ని తీసుకుందామని, ఆ అడాప్షన్లో మన విలేజ్ని తీసుకొని, సో ప్రతి నెల క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా పరీక్షలు చేసి ఏమైనా ఉంటే అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకు ఉచితంగా ఏమన్నా రిఫరల్ చేసి చాలా తక్కువ ఖర్చులో వైద్యం అందించడానికి కృషి చేస్తాము. ఎల్లాపూర్కు రాజకపేటకు మధ్యలో ఒక బ్రిడ్జి చాలా అవసరం ఉన్నది. అది కూడా మేము ఎంపీ ఎమ్మెల్యేతో మాట్లాడున్నాం. వాళ్ళు ఫండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది కూడా ప్రయారిటీగా తీసుకుంటాము. సో రాజకపేట ఎల్లాపూర్ మధ్యలో బ్రిడ్జి అనేది నేను గెలిచినాక కనీసం 6 నెలలనే దాన్ని చేయడానికి చాలా ప్రయత్నిస్తాము. డ్రైనేజ్ కూడా ఉన్నది. డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు అవి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవిటిని కూడా ఐడెంటిఫై చేశాను. సో మనకున్న పరిచయాలతోటి అవి కూడా చిత్రంలోనే వచ్చినాక 6 మంత్స్లోనే 6 మంత్స్లోనే కంప్లీట్ చేస్తామని మాట ఇస్తున్నాను. చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఫైనాన్షియల్గా చదువుకోలేక వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తామన్నమాట, ఏమైనా ఆర్థికంగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి అది కూడా ఒక ప్లాన్ ఉంది. లైబ్రరీ చదువుకునే లైబ్రరీ ఏర్పాటు చేయడానికి, యూత్ కొంత జిమ్ అది కూడా ఉన్నది, ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి కొంతమంది అది కూడా ఉన్నది. చనిపోయినట్టుంటే ఊళ్ళో ఎవరైనా వారికి కూడా తక్షణ సాయంగా ఒక 5,000
ఇమీడియట్గా అధిక సాయం చేస్తాం. అది అది ఒకటి ఉండేది మా మేనిఫెస్టోలో. మా బ్యాలెట్ పేపర్లో 2వ నంబర్ ఉంటుంది. 2వ నంబర్లో కత్తెర గుర్తు చేసి మనకు భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతా ఉన్నాను.